ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పాలి. గత ఏడాది తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టేశారు. అలానే రణబీర్ కపూర్ తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగతో యానిమల్ అంటూ సూపర్ హిట్టే అందుకున్నారు. ఇక మరోవైపేమో సల్మాన్ ఖాన్ కూడా తమిళ డైరెక్టర్ అయిన మురుగదాస్తో సికిందర్ చిత్రాన్ని అయితే ప్రకటించారు. ఇలాగా వరుసగా బాలీవుడ్ స్టార్లు అంతా కూడా సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్ల వైపే పరుగులు పెడుతున్నారని చెప్పాలి. ఇక తాజాగా ఈ లిస్ట్ లో అమీర్ ఖాన్ కూడా చేరినట్టుగా మనకు తెలుస్తోంది. అమీర్ ఖాన్ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయారు. తక్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలు డిజాస్టర్లు కావడంతో అమీర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీంతో షారుఖ్, అమీర్ బాటలో తమిళ డైరెక్టర్లతో ఒక సినిమా చేసేందుకు అమీర్ సిద్ధమయ్యారు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో కలిసి ఒక సినిమా చేసేందుకు అమీర్ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా టాక్ అయితే నడుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని, త్వరలోని అధికారిక ప్రకటన కూడా వస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు లోకేష్ కనకరాజు, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అలాంటి డైరెక్టర్ చేతిలో అమీర్ పడితే ఖచ్చితంగా క్రేజీ సినిమా అవుతుంది అని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాతో అమీర్ గట్టిగా కంబ్యాక్ అయితే ఇస్తారని ఫ్యాన్స్ కూడా తెగ పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు. ఇక ఈ సినిమా బడ్జెట్ పైన కూడా చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మనకి 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్టుగా టాక్ అయితే ఉంది. ఇది చూసిన ఫ్యాన్స్ 2000 కోట్లు కొల్లగొట్టిన హీరోకి ఆ మాత్రం బడ్జెట్ ఉండాల్సిందే అంటూ పోస్టులు కూడా తెగ పెడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ చివరిసారిగా 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాను ఆడియన్స్ను పలకరించారు. ఇక ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఇక జెనీలియా ఇందులో హీరోయిన్గా అయితే నటిస్తోంది. మరోవైపేమో లోకేష్ కనకరాజు సూపర్ స్టార్ రజనీకాంత్తో ఒక సినిమాను చేస్తున్న సంగతి మన అందరికీ కూడా తెలిసిందే. కూలీ పేరుతో రాబోతున్న ఈ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అయితే తెరకెక్కిస్తున్నారు లోకేష్. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాని అనంతరం అమీర్ సినిమా పనులు కూడా లోకేష్ మొదలు పెడతారని కూడా టాక్ అయితే ఉంది. మరి దీనిపైన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో మనం చూడాలి.